హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బొరుగుల ముద్దల్ని ఎలా చేయాలో చూసేద్దామండి. ఇవి స్నాక్స్కి అయినా సరే, పిల్లలకి స్వీట్గా అయినా సరే పెట్టవచ్చు. చాలా హెల్తీగా ఉంటారు. చాలా సింపుల్గా అచ్చం బయట షాప్లో ఎలా ఉంటాయో అలా చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి వీడియో చూసేద్దాం రండి. దీనికోసం నేనైతే 1 కప్ బొరుగులని తీసుకున్నాను. మరమరాలు అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. సో వీటిని ఏ క్వాలిటీ అయినా మనకి పర్లేదు. సో ఇలా 1 కప్ని తీసుకొని నేనైతే 1 కప్ తీసుకున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీ పెంచి అయినా తీసుకోవచ్చు. వీటిని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1-2 మినిట్స్ పాటు వేయించుకొని తీసుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన మనకి మెత్తపడకుండా మరమరాలు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో 1-2 మినిట్స్ పాటు బాగా వేయించుకొని తీసుకున్నాను. సో ఇలా కంప్లీట్గా వేయించుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం చేయితో ప్రెస్ చేసి చూసినట్లయితే మనకి బొరుగులు అనేవి ఇలా వస్తుందండి. పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయా లేదా అన్నది తెలుసుకోవచ్చు. సో ఇలా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని దీంట్లోకి నేనైతే 1/2 కప్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని సిరప్లా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని ఇలా కంప్లీట్గా ఉడబోసుకొని తీసుకుంటే మనకి బెల్లంలో ఎలాంటి చెత్త ఏదైనా ఉంటే లేకుండా చాలా నీట్గా సిరప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా ఉడబోసుకొని తీసుకోవాలి సిరప్ అనేది ఇలా కంప్లీట్గా. సో ఇలా కంప్లీట్గా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ సిరప్ని మళ్ళీ అదే కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక మనం దీన్ని పర్ఫెక్ట్ పాకం వచ్చేంత వరకు పాకాన్ని పట్టుకోవాలి. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ పాకం అనేది చెక్ చేసుకోవాలి. సో దీంట్లో కొంచెం ఒక బౌల్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం దీనిలో ఇలా ఉండలా చుట్టితే మనకి ఇది బెల్లం అనేది ఇలా బౌల్స్లా రెడీ అయిపోతే మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టే ఫ్రెండ్స్. చూడండి నాకైతే పర్ఫెక్ట్గా అయిపోయింది పాకం అనేది. సో ఈ పాకం అనేది ఇలా ప్రిపేర్ అయ్యాక దీంట్లోకి బొరుగులని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని మనకి ఈ మరమరాలకి బెల్లం సిరప్ అనేది పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకుంటూ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితేనే మనం ముద్దలు చుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మనకి బెల్లం అనేది మాడిపోయి మనకి చేదు స్మెల్ వచ్చేస్తుంది. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చుట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి నేనైతే పర్ఫెక్ట్గా చేసేసాను కదా. సో సేమ్ ప్రాసెస్లో ఇలాగ మనకి మిగతా లడ్డూలన్నీ చుట్టుకొని తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకుంటూ లడ్డూల్ని చుట్టుకోవాలి. మీకు లడ్డూలు మరమరాలు అనేది కొంచెం గట్టిగా అయిపోయినట్లయితే స్టవ్ మీద 1 మినిట్ పాటు పెట్టినట్లయితే వేడికి కరిగిపోతుందండి బెల్లము. అప్పుడు లడ్డూల్ని చుట్టుకోవచ్చు ఈజీగా. చూడండి మనం బయట షాప్లో కొనేటట్టుగానే పర్ఫెక్ట్గా బొరుగుల లడ్డూల్ని చేసేసాం కదా. సో ఎంతో టేస్ట్కరమైన లడ్డూల్ని ప్రిపేర్ చేసేసాం ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.